ఏది గుమ్మునుండరా? పిలుస్తారా? పిలువరా? పిలిస్తే వస్తారు వాళ్ళు. బాబన్న ఫ్రెండ్స్ అని పిలవండి. బాబన్న ఫ్రెండ్స్, బాబన్న ఫ్రెండ్స్. అరే నన్ను పిలవద్దండ్రా, బాబన్న ఫ్రెండ్స్ ని పిలవండి. సరే ఓకే పిలవండి. ఇంకొకసారి వాళ్ళకి సౌండ్ లాగుంది నాలాగా. వాళ్ళకి వినపడలేదంట. వాళ్ళకి వినపడలేదంట. గట్టిగా రండి. సరే పిలవండి ఇంకొకసారి గట్టిగా. హాయ్ చెప్పండి. సరే నా ఫ్రెండ్ని పిలిచారు కదా, నా ఫ్రెండ్ని పిలిచారా? వద్దు, నన్ను చూస్తా ఉండు. అంతటాంచి నన్ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పిలుస్తున్నాను, నన్ను చూస్తా ఉండు. చూడు వాడు పోయేటప్పుడు నీకు అన్ని కొనిస్తాలేరా బస్సులో? సరే సరే. పిలిచారు కదా, వాడి పేరు అడగరా మీరు? నీ పేరు అడుగుతున్నారు, నీ పేరు అడుగుతున్నారు. నీ పేరు అంట చెప్పు. చెప్పమని చెప్పండి. ఏందా? దేవియా? వాడు మొగోడు, దేవి కాదు మగ పిల్లోడు. ఏం పేర్రా? దేవి అంటుంది. ఏందా? నాకైతే దేవి అని వినపడుతుంది, మీకు కూడా దేవి అని కదా వినపడుతుంది. డేవిడా? సరే డేవిడ్. సరే మా పిల్లల్ని చూడడానికి నువ్వు కూడా వచ్చావు కదా ఉదయం నుంచి. సరే ఈ పిల్లల క్యాంప్ లో నువ్వు కూడా పొద్దు నుంచి ఉన్నావు కదా డేవిడ్? సరే నువ్వేం నేర్చుకున్నావు డేవిడ్? ఏం ఏం నేర్చుకున్నావురా? అవునా? సరే ఏం నేర్చుకున్నావు చెప్పురా, అదే అడిగేది నేనా. అన్ని అంటే అన్ని అంటే అన్ని అంటే ఏంద్రా? రే ఏంద్రా అడుగుతున్నా, చెప్పండి రా. చెప్పాలా కాదా? అప్పుడు చెప్పాలి, అడగండి. అయితే నీకు అర్థం కాలేదా? నువ్వు నేర్చుకురా అప్పు. సరే డేవిడ్, అదంతా కాదు గానే నా పిల్లల ముందు నువ్వు నా పరువు తీయొద్దు, సరేనా? కాబట్టి పొద్దుటాంచి ఏం నేర్చుకున్నావు చెప్పు మర్యాదగా. అదేనా ఏం నేర్చుకున్నావు? ఏం చెప్పించింది నేర్చుకున్నావు? అదే ఏంది ఒకటి చెప్పురా, ఏదో ఒకటి. ఇదిగో నీకు టెన్షనా? నీకు ఇప్పుడే ఈ వయసులో నీకు టెన్షన్? వాడు ఎట్ట చూస్తున్నాను నన్ను, ఈ వయసులో టెన్షన్ అంట. ఏం నేర్చుకున్నావు చెప్పురా అంటే మీరు అడగండి అటైతే. మీరు అడగండి రా, నేను అడగలేదా? ఏం నేర్చుకున్నావు? ఓహో వీడు డేవిడ్కి చాలా ఉందరు. ఒరే ఎంత వీడు పొద్దుటాచి మాట్లాడలేదురా, ఇప్పుడు వచ్చిన వీడికి మాటలా? సరేగానే ఈ డేవిడ్కి ఏదో ఏదో అయినట్టుకుంది. ఏరా డేవిడ్,
ఏదన్నా చెప్పురా మా పిల్లలకి. అన్నా, నేను నేర్చుకున్నానన్నా. నాకు నా దేవుడు తెలిస్తే మాత్రమే చాలు. నీకు అవసరం లేదన్నా, నేను నేర్చుకున్నా. ఒరే 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 ఒరే, వీడు నా తల తింటుండ్రా వీడా. సరే డేవిడా, అన్నా, ఒక్క నిమిషం అట్ట నువ్వు ఉండు. నేను జానీని అడుగుతా. అరే జానీ, ఒరే జానీ, ఎక్కడికి పోయినవురా? ఒరే జానీగా, ఉన్నాయా చెప్పన్నా? యాడికి పోయినవురా? ఎంతసేపా అరుస్తుంటే తెల్లనిక? ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నాను. అవునా? సరే జానీగా, చెప్పన్నా. ఏ డేవిడ్ తో నువ్వు కూడా క్లాస్ లో ఉన్నావు కదరా? ఉన్నాను. నువ్వేం నేర్చుకున్నావురా? నేనా? సండే స్కూల్లో పాటలన్నీ నేర్చుకున్నాను. ఇంకా వాక్యాలు నేర్చుకున్నాను. ఇంకా దేవుడి గురించి బాగా తెలుసుకున్నాను. డేవిడ్, నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పలా. ఇప్పుడు జానీ అడుగుతున్నప్పుడు నువ్వు గమ్మునుండాలా. ఏంది సారీ పూరి? సరే జానీ, సరే ఏం నేర్చుకున్నావో ఒకసారి మా పిల్లలకి చెప్పు. ఏ బోడి పిల్ల, బోడి పిల్ల ఇక్కడ చూడు, బొమ్మ చూడు, నిన్ను నిలబెట్టాల్సిందాడ. చెప్పు జానీ. నేను వాక్యం నేర్చుకున్నాను. ఏం వాక్యం? ఒక వాక్యం చెప్పిస్తావా మా పిల్లలకి? చెప్తాను. చెప్పయ్యా జానీ, చెప్పు. దేవుడు పాపుల కొరకు ఈ భూలోకముకు వచ్చి తన ప్రాణముని త్యాగం చేశాడు. పాపుల కోసం వచ్చాడా, నీ కోసం వచ్చాడా? అనేక పాపులను రక్షించుకోవటకు వచ్చాడు భూలోకానికి. కాదు, నేను అడిగేది జానీ అది కాదు. పాపులను పక్కన పెట్టు, నీ కోసం వచ్చాడా పాపుల కోసం వచ్చాడా? తెలిసే డేవిడ్గా, నువ్వు నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు. సారీ 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 సారీ. మరలా నువ్వు చూడే. ఒరే డేవిడా, అది పాస్ కూతురు వస్తుంది. ఆ పిల్లని అట్ట ధర్మ ఆ పిల్లని. సరే అదిగో పోతా ఉంది. సరే జానీ, ఏసీ నీ కోసం వచ్చాడా పాపుల కోసం వచ్చాడా? మా కోసం వచ్చాడు. సరే గాని డేవిడ్, నిన్ను అడిగినప్పుడు నువ్వు అది చెప్పలేదు కదరా. వాడు చెప్తున్నప్పుడు వాడి కానిచ్చి కాపీ కొడుతున్నావు నువ్వా? ఇతను వాక్యం చెప్పేటప్పుడు ఆటలాడుకోవడం, ఇంకా పక్కన దిక్కులు చూడడం అలాంటి చేస్తున్నాడు అన్న. అలా చూడండి అన్న, మీ ముందే అన్నాడు, తిడుతున్నాడు. నువ్వు ఆటలాడుతున్నావు, నేను బాగా గమనిస్తాను. అలా చూడండి అన్న. అన్న వాడు మాటలు నమ్మద్దు. నేను బాగా గమనిస్తున్నాను అన్న. లేదన్నా, వాడు ఆటలాడుతున్నాడు. దేవుడు నా కోసం వచ్చాడు, నా కోసం. డేవిడ్, అది నిన్ను ముందు అడిగినప్పుడు చెప్పాలిరా. సరే సరే, వాడు చెప్పిన వాక్యం చెప్పు. అయితే నువ్వు నేర్చుకున్న వాక్యం చెప్పు. ఇప్పుడు చెప్పురా అంటే మీ అమ్మకి అడిగిపోయి చెప్తాడా? సరే గాని సరే జానీ, నువ్వేం తీర్మానం తీసుకున్నావయ్యా? బాగుండాలి, నీతిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, తల్లిదండ్రులకి లోబడి బ్రతకాలి. అదేనా? అదే. సరే ఓకే. డేవిడో, వాడు చెప్పింది విన్నావా? విన్నావా? అదేంద్ర సోలు ఏదో బట్స్ పెట్టుకున్నట్టుకున్నావా? సరే సరే గానే, సరే డేవిడో ఉండు, ఒక్క నిమిషం ఉండు. జానికి నేర్పించిన టీచరే కదా నీకు నేర్పించింది. ఇప్పుడు టీచర్ని అడిగితే తెలిసిపోద్ది. ఉండండి పిల్లలు. షైనీ టీచర్, షైనీ టీచర్, షైనీ టీచర్, ఎక్కడికి పోయిందిరా ఈ టీచర్?
షైనీ టీచర్ ప్రార్థనలో ఉన్నట్టు మనం ఉన్నాడ్రా. షైనీ టీచర్, అరే జానిగా మీ టీచర్ ఆడిగా పోయిందా? ఇక్కడే ఉంది. ఓ షైనీ టీచర్ ఇక్కడే ఉన్నారా? ఓ ప్రేయర్ లో ఉన్నారా మీరు ఇంతసేపు? సరే షైనీ టీచర్, మీరు డేవిడ్ కి జానికి ఒకే కదా చెప్పించారు మీరు. అయితే డేవిడ్ ని అడిగితే చెప్తానని వాడు కథలు చెప్తున్నాడు కానీ వాడు చెప్పలేదు. సరేగానే జానీ మాత్రం వాడు ఏం నేర్చుకున్నాడు అవన్నీ చెప్పాడు. సరే వాళ్ళని నువ్వే అడుగు జానీ. షైనీ టీచర్, రే డేవిడ్, నేను అడిగింది టీచర్ని అడిగిన టీచర్ నిజమే చెప్పింది. నువ్వెందుకు? రే నువ్వు జానీ ఇద్దరు ఒకే క్లాస్ లోనే కదా ఉన్నారు. అప్పుడు మీ టీచర్ చెప్పేది అబద్ధమా? నీ మీద ఆమెకేం కోపం రా? ఎందుకురా? సరే డేవిడ్ ఒరే నువ్వు కాదు జానీ, నువ్వు చెప్పు జానీ. మీ టీచర్ వచ్చి ఇద్దరికి ఒకేలాగా కదరా నేర్పించింది? చెప్పేది. అయితే వాడెందుకు నేర్చుకుని నువ్వెందుకు నేర్చుకున్నావురా? అతను చెప్పేటప్పుడు వాక్యం మీద ధ్యానంగా ఉంటేనే కదన్నా. అలా చూడండి అన్న ఇలా తిడుతున్నాడు నన్ను. అలా చూడండి అన్న మీ ముందు నన్ను ఎలా తిడుతున్నాడు. మీ టీచర్ చెప్పిందే నేను వాడు అడిగాను. టీచర్ వేస్ట్ కనిటా. రే డేవిడ్, నువ్వు ఓవర్ చేస్తున్నావు సరేనా? సరే టీచర్, షైనీ టీచర్, సరే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు మంచి బిడ్డగా తీర్మానించుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారో కొంచెం పిల్లలకు చెప్పేసి మీరు వచ్చిన పనిని ముగించుకొని పోండి టీచర్. ఓ జాన్ సూపరా? డేవిడ్ ఇన్లా సరిగా. సరే టీచర్, పిల్లల్ని ఏమన్నా అడుగుతారా? పిల్లలకి ఏమన్నా చెప్తారా మీరు? చెప్పు, ఏదన్నా అడిగి చెప్పి. రే డేవిడా, నా ముందే నువ్వు టీచర్ని ఇది చేస్తున్నావు. నువ్వు అది జరిగిందే కదా చెప్పింది. నువ్వు నీకు మంచి చెప్పించేటప్పుడు నువ్వు నేర్చుకోలేదు కదరా? అదే కదా చెప్పిందాడా? సరే పిల్లలు, మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఎవరిలాగా? టీచర్ ఇంకంతేనా? ఇంకేమైనా ఉందా పిల్లలకి చెప్పేది? సరే వారికి ఏదన్నా చెప్పి ముగిచ్చేస్తారా? సరే సరే పిల్లలు, వీళ్ళని ఎట్టా నా ఫ్రెండ్స్ వచ్చారు, ఒక పాటకి డాన్స్ చేయమందామా? అడగండి అడగండి, అడిగితే వేస్తారు వాళ్ళు. అడుగుతారా? ఏం పాటకి వేద్దాము? ఏం పాటకి వేయమందాం? చిన్న పిల్లలు ఆ పాటకి వేయమందామా? సరే.